హలో ఆల్! నేను ఈ షార్ట్ మీకు కరేపాకు పొడి రెసిపీతోని స్టార్ట్ చేస్తున్నాను. మనం ఫస్ట్ నువ్వులు తీసుకొని మంచిగా రెడీ అయ్యే వరకు డ్రై రోస్ట్ తీసుకోవాలి. దాని తర్వాత శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ యేసుకొని రెడ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలనమాట. మీకు కావాలంటే పీనట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే. ఇదంతా రెడ్ రోస్ట్ అయిపోయిన తర్వాత మనం చిల్లీస్ యేసుకోవాలి. మీ స్పైస్‌కి తగ్గట్టు. నేను ఒక 10 చిల్లీస్ అరౌండ్ యేసినాను. మేము స్పైస్ ఎక్కువ తింటాము. ఇట్లా అవ్వాలి అనమాట. దాని తర్వాత మన కర్రీ లీవ్స్ అన్నీ మంచిగా ఇట్లా క్రిస్ప్ అయ్యే వరకు రోస్ట్ చేసేసుకొని దాని తర్వాత పౌడర్ చేసేసేయాలి. మనకి ఇట్లా అవుతది ఫైనల్ అవుట్‌పుట్. మనం గ్లాస్ జార్‌లో యేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దాని తర్వాత డిన్నర్‌కి కొంచెం ఆకలేస్తుంటే మసాలా మ్యాగీ ప్రిపేర్ చేసేసుకొని తినేసినాను. దట్స్ ఇట్ ఫర్ ది డే. నెక్స్ట్ డే వచ్చేసి నేను ఫస్ట్ నా లంచ్ కరేపాకు పొడితోని స్టార్ట్ చేసినాను. విత్ అ స్పూన్ ఆఫ్ కౌ ఘీ. మేము బేసిక్‌గా కౌ ఘీ వాడతాము. బఫెలో ఘీ ప్రిఫర్ చేయము. నా ఫస్ట్ ఒక 2 ముద్దల్లో నేను ఆ కరేపాకు పొడి తినేసాను. దాని తర్వాత కోకోనట్ వాటర్ తాగి, కోకోనట్ తినేసి ఇంటికి వచ్చి ఫ్రూట్ ఏమో ఒక గోవా తిన్నాను. దాని తర్వాత డిన్నర్‌కొచ్చేసి మూంగ్ దాల్ ఉతపాస్ చేసినామనమాట. దీనికి నేను 70 గ్రామ్స్ ఆఫ్ మూంగ్ దాల్ వాడినాను. అంటే మనకు 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది 2 ఉతపాస్‌ల. అండ్ మనకి అరౌండ్ 350-400 క్యాలరీస్ ఉంటదనమాట మీల్. తక్కువ క్యాలరీస్ ఎక్కువ ప్రోటీన్.